యెరూషలేము వైపు ప్రయాణం. ఉపేక్ష, బోధన మరియు రాజ్య సందేశం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం లోక సువార్తలోని అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటైన యెరూషలేము ప్రయాణం గురించి ధ్యానించుకుందాం. ఇది లూకా 9వ అధ్యాయం 51వ వచనం నుండి 19వ అధ్యాయం 27వ వచనం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రయాణం కేవలం భౌగోళికమైనది కాదు, ఇది యేసు తన మరణం, పునరుత్థానం అనే అంతిమ లక్ష్యం వైపు సాగిన ఆధ్యాత్మిక ప్రయాణం. మార్గం ప్రారంభం. ఉపేక్ష మరియు శిష్యత్వం. లూకా 9:51 నుండి 10వ అధ్యాయం 24. యేసు యెరూషలేము వైపు తన ముఖం తిప్పుకున్నప్పుడు ఆయనను సమరయులు తిరస్కరించారు. ఆయన శిష్యులైన యాకోబు, యోహానులు వారిపై అగ్ని కురిపించమని అడిగినప్పుడు యేసు వారిని మందలించారు. ఈ సంఘటన శిష్యులు ఇంకా ఆశించిన మెస్సియా రాజ్యాధికారం యొక్క స్వభావాన్ని మరియు ప్రేమ దయను బోధించే తన మార్గాన్ని స్పష్టం చేస్తుంది. ఇదే సమయంలో యేసు తనను వెంబడించాలనుకునేవారికి శిష్యత్వం యొక్క కఠినమైన షరతులను వివరించారు. నన్ను వెంబడించాలనుకునేవాడు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఆ తరువాత యేసు 70 మంది శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపారు. దీని ద్వారా దేవుని రాజ్య సువార్త కేవలం 12 మంది అపొస్తలులకు మాత్రమే పరిమితం కాదని, అది అందరికీ అందుబాటులో ఉండాలని తెలియచేశారు. వారు తిరిగి వచ్చినప్పుడు యేసు వారి విజయాన్ని బట్టి సంతోషించారు. కాని ఆత్మలు తమకు లోబడినందుకు కాకుండా వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినందుకు సంతోషించాలని హెచ్చరించారు. ఈ ప్రసంగంలోనే లౌకికవాదులచే తిరస్కారం అనే అంశాన్ని మనం చూడవచ్చు, ఎందుకంటే అనేక పట్టణాల్లో ఆయన సందేశాన్ని ప్రజలు తిరస్కరించారు. దేవుని రాజ్యపు స్వభావం, బోధనలు మరియు ఉపమానాలు. లూకా 10వ అధ్యాయం 25 నుండి 13వ అధ్యాయం 35. ఈ ప్రయాణంలో యేసు అత్యంత లోతైన బోధనలను ఇచ్చారు. ధర్మశాస్త్రోపదేశకుడి ప్రశ్న. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు నిత్యజీవాన్ని గూర్చి అడిగినప్పుడు యేసు మంచి సమరయుడు ఉపమానం చెప్పి, పొరుగువానిని ప్రేమించడమంటే ఎవరు మన పొరుగువాడో మనం నిర్ణయించుకోకూడదని, కాని ఎవరికైతే సహాయం కావాలో అతడే మన పొరుగువాడని వివరించారు. ప్రార్థన గురించి యేసు తన శిష్యులకు ప్రార్థన గురించి నేర్పిస్తూ, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని మొదలయ్యే ప్రార్థనను నేర్పించారు. అయినప్పటికీ నిరంతర ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఒక ఉపమానం చెప్పారు. మతనాయకుల తిరస్కారం. యేసు భోజనానికి వెళ్ళినప్పుడు పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయన బోధనలను విమర్శించారు. దీనికి ప్రతిగా యేసు వారి వేషధారణను గూర్చి, డబ్బుపై వారికి ఉన్న ఆశను గూర్చి గట్టిగా ఖండించారు. ఈ సందర్భంలోనే వేషధారణ అనే పదం గ్రీకులో హైపోక్రైసిస్ అంటే ఒక పాత్రను పోషించడం అని అర్థం. వారు నిజంగా ఒక పాత్ర పోషిస్తున్నారని యేసు తెలియజేశారు. మారుమనస్సు మరియు రాజ్యము. యేసు మారుమనస్సు యొక్క ఆవశ్యకతను గూర్చి బోధించారు. దేవుని రాజ్యము యొక్క స్వభావం గురించి, దానిలోకి ప్రవేశించే మార్గం గురించి వివరించారు. ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలని, ఎందుకంటే చాలామంది వెడల్పు ద్వారం గుండా వెళతారని చెప్పారు. ఇది రాజ్య ప్రవేశం గురించి వివరించే కీలక అంశం. రాజ్యానికి సంబంధించిన వైఖరి, శిష్యత్వం మరియు విలువల గురించి. లూకా 14వ అధ్యాయం 1 నుండి 17వ అధ్యాయం 37. ఈ భాగంలో యేసు దేవుని రాజ్యం కోసం మనం ఎలా సిద్ధపడాలో బోధించారు. భోజనానికి ఆహ్వానం. ఒక పరిసయ్యుని ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు యేసు సమాజంలో తక్కువగా చూడబడేవారిని భోజనానికి పిలవమని బోధించారు. పెద్ద విందు ఉపమానంలో పిలువబడినవారు రానప్పుడు పేదవారిని, కుంటివారిని, గుడ్డివారిని పిలవమని చెప్పారు. ఇది దేవుని రాజ్యంలో ఎవరికి స్వాగతం లభిస్తుందో స్పష్టం చేస్తుంది. శిష్యత్వం. నన్ను వెంబడించేవారు తమ తల్లిదండ్రులను, తమ సొంత ప్రాణాన్ని కూడా ద్వేషించాలని యేసు చెప్పారు. ఈ మాట గ్రీకులో మీసియో అంటే తక్కువగా ప్రేమించడం అని అర్థం. అంటే దేవుని ప్రేమకు మన జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని దీని అర్థం. ధనవంతుడు మరియు లాజరు. ఈ ఉపమానం ధనం పట్ల మనకున్న వైఖరిని గూర్చి బోధిస్తుంది. ధనవంతుడు పేదవాడైన లాజరును ఉపేక్షించాడు, కాని మరణం తర్వాత వారి స్థానాలు మారిపోయాయి. ఇది ఈ జీవితంలో మనకు లభించిన ఆశీర్వాదాలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది వివరిస్తుంది. చివరి అడుగులు. ప్రార్థన, విశ్వాసం మరియు రక్షణ. లూకా 18వ అధ్యాయం 1 నుండి 19వ అధ్యాయం 27. ప్రార్థనలో పట్టుదల. అన్యాయస్థుడైన న్యాయాధిపతి. ఉపమానం ద్వారా
యేసు నిరంతర ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను బోధించారు. దేవుడు మన ప్రార్థనలకు ఆలస్యం చేయడు, కాని సరైన సమయంలో జవాబిస్తాడు. విశ్వాసము మరియు రక్షణ. యేసు ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి చిన్న బిడ్డవలె ఉండాలని బోధించారు. ధనవంతుడైన అధికారి నిత్యజీవాన్ని ఎలా పొందాలో అడిగినప్పుడు తన ఆస్తిని అమ్మి పేదవారికివ్వమని యేసు చెప్పారు. ఈ అధికారి విచారపడి వెళ్ళిపోయాడు. అప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎంత కష్టమో యేసు వివరించారు. సేవకుని విధి. నమ్మకమైన సేవకుని గురించి ఉపమానం ద్వారా యేసు తన శిష్యులు నమ్మకంగా, సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇది పిలుపుకు విశ్వాసంగా ఉండాలని సూచిస్తుంది. ఈ యెరూషలేము ప్రయాణంలో యేసు తన మరణానికి సిద్ధపడటమే కాకుండా తన బోధనల ద్వారా దేవుని రాజ్యపు స్వభావాన్ని, దాని విలువలను మరియు శిష్యత్వం యొక్క కఠినమైన మార్గాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రయాణం కేవలం ఒక భౌగోళిక మార్గం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం. యేసు తన భూమిపైకి వచ్చిన ఉద్దేశ్యం నెరవేర్చడానికి నడిచిన మార్గం. ఈ ప్రయాణం మనకు గుర్తుచేసేదేమిటంటే, మన జీవిత ప్రయాణంలో కూడా మనం యేసును వెంబడిస్తున్నప్పుడు నిరాకరణ, కష్టాలు మరియు పరీక్షలు వస్తాయి. కాని అంతిమ లక్ష్యం దేవుని రాజ్యం. దానికొరకే మనం విశ్వాసంతో, ప్రేమతో మరియు నిరీక్షణతో ప్రయాణించాలి.